అసలే రంజాన్ సీజన్ వచ్చిందంటే చార్మినార్కి వెళ్ళకుండా ఎవరుంటారు చెప్పండి? ఏం కొనడానికి వెళ్తున్నాం? నాకు నా స్పాన్సర్స్ అయితే వీళ్ళిద్దరే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పేరు మాది. ఇప్పుడు ఇది అందరికంటే ఎక్కువ షాపింగ్ చేస్తారు చూడండి. అవునా? నా గురించి నీకు తెలుసు కదే. తెలుసు, రూపాయి కూడా తీయద్దు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మాల్ లోపల మెయిన్ సెంటర్ లో ఒక మంచి పార్కింగ్ దొరికింది, కానీ మీరు పార్క్ చేయాలంటే మీకు మస్తు ధైర్యం కావాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే. పూజ చేస్తుంది అది. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓ మధు. ఏంటి ఈ వీక్ ఏం చేద్దాము అనుకుంటే అసలే రంజాన్ సీజన్ వచ్చిందంటే చార్మినార్కి వెళ్ళకుండా ఎవరుంటారు చెప్పండి? అసలు ఆ ఆలోచన లేదన్నమాట నాకు. అయితే మా ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు సౌండ్ స్లీప్లో ఉన్నాను నేను. అలాంటప్పుడు అబ్బా పక్కన పెట్టేశాను అనమాట. అమ్మో ఇప్పుడు చెప్పేశానంటే వాళ్ళకి తెలిసిపోయి అమ్మ నువ్వు కావాలని లిఫ్ట్ చేయలేదా అంటారు. నిద్రలో ఉన్నప్పుడు కామనే కదండి, ఇలాంటివి చూసి వదిలేయాలి అంతే. ఏం పట్టించుకోకండి మీరు, సరేనా? ఓకే, మొత్తం మీద మీరు అన్నట్టు మీతో వస్తున్నాను కాబట్టి దానికి హ్యాపీ ఫీల్ అవ్వండి. అయితే ఇప్పుడు ఫోన్ చేసిన తర్వాత మేము చార్మినార్ వెళ్తున్నా వస్తావా అన్నారు. చార్మినార్ నన్ను తీసుకెళ్ళకుండా ఎలా ఉంటారు? మీరు ఎక్కడున్నా, మీరు చార్మినార్ వెళ్ళినా మళ్ళీ వెనక్కి రండి, నన్ను పికప్ చేసుకుని వెళ్ళండి, మీకు ఇదే పనిష్మెంట్ అన్నాను అనమాట. సో వాళ్ళు లక్కీగా ఇంటి నుంచి బయలుదేరారు కాబట్టి, ఒకవేళ అక్కడికి వెళ్తే అలానో వెనక్కి రాలేరు. ఇంటి నుంచే బయలుదేరారు కాబట్టి వస్తూ అందివే నన్ను పిక్ చేసుకుంటారు. ప్రిన్సీ కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేసింది కదా, సో అందుకనే ప్రిన్సీకి ఆ వ్లాగ్ కూడా, చార్మినార్ వ్లాగ్ కూడా కవర్ అయినట్టు ఉంటుంది. అండ్ నాకు కూడా నా వ్లాగ్ కూడా పనిలో పని అయిపోయినట్టు, అంటే స్వామికార్యం స్వకార్యం రెండో అయిపోద్ది. చార్మినార్ అంటే అసలు ఈ టైంలో క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా చాలా బోల్డ్ అని వెరైటీస్ ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా చూద్దాము. మరి 2025 చార్మినార్ ఎలా ఉండబోతుందో కాసేపట్లో నేను మీకు చూపించేస్తాను. అయితే ఇప్పుడు టైం 7:15 అవుతుంది, వాళ్ళు వచ్చేసరికి 7:30. అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ ఈ ఫుడ్ దొరక్క ఎందుకు ఇబ్బంది పడ్డాం. నేనైతే హ్యాపీగా ఇంట్లో ఆ పప్పన్నం వేసుకుని తినేస్తాను అనమాట. పెసరకట్టు మా ఇంట్లో ఇవాళ. ఆ పెసరకట్టు వేసుకుని నేను ఆమ్ తినేస్తాను, ఓ పని అయిపోతుంది. మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు ఈ తొక్కు పచ్చడి, చాలా టేస్టీగా ఉంది. మధ్యాహ్నం అంతా కూడా దీంతో తిన్నాను, ఇప్పుడు కూడా దీంతో తింటాను నేను. ఏమ్మా నువ్వు కూడా ఆమె తినేస్తావా? ఇంకో 7:15కి ఆమె తినేస్తుందట. ఈ తొక్కు పచ్చడి ఎంత బాగుందో తెలుసా? కావాలంటే ఇంకా పంపిస్తాను అన్నారు. అయిపోయిన తర్వాత చెప్దాంలే అని చెప్పేసి వెయిట్ చేసామన్నమాట. బయట ఎంత తిన్నా ఇంట్లో మన ఫుడ్ తింటే ఆ రుచే వేరు కదా. అన్ని ఖాళీ చేయాలి, అనే ఇల్లు షిఫ్ట్ చేసినట్టు ఉంటుంది. ఏ ఖాళీ చెయ్యి, ఏమవుతుంది? అన్ని ఇల్లు షిఫ్ట్ చేసినట్టు, అన్ని చీరలు. మరి నీది ఆల్రెడీ నీ ఛానల్లో చూసాం కదా, కనిపించట్లేదు, లైట్ వేయలేదు కానీ అవేంటో చూపించేద్దాం. చీరలు అంటే ఇవి వేసే నా కార్లో పెడితే నావే అయిపోతాయి. ఓకేనా? అంతేగా సరిపోతుందిలే. అయ్యో బాబాయ్, నేనేం తీసేసుకోనులే అన్ని. నన్ను మళ్ళీ తీయాలి కదా అని తీయా. అసలు చూడండి ప్రిన్సీ, పెడతా ఎక్కడ పెట్టు. మొత్తం మీద కిందకు వచ్చాను, మా వాళ్ళు కూడా వచ్చేసారు. రండి మేమైతే అరుణాచలం ఎంత మిస్ అయినాం తెలుసా అసలు. అవును, వీళ్ళు అరుణాచలం కూడా వెళ్ళి నన్ను తీసుకెళ్ళకుండా రాలేదు. ఒకసారి జూమ్ వేసుకోండి. ఏంటి అంటే గిరి ప్రదక్షిణ ఆల్రెడీ నేను చేశాను, ఇంకోసారి చేసేంత ఓపిక నాకు లేదు. అందులో సుమన్ టీవీ వాళ్ళు కూడా నన్ను అసలు వదలట్లేదు. అయ్యో పాపం. కానీ నీకు విషయం తెలుసా, నీకు వీడియో చూపిస్తాను. మేమందరం నడిచినాం అనమాట. ప్రిన్సీ మాత్రం ఎక్కువ నడిచింది. బుడ్డి బుజ్జి అడుగులేసి నడిచింది. ఎన్ని రోజులు చేసింది? అది సేమ్ టైమే చేసింది, దానివల్ల మాకు ఇంకో 1 hour ఎక్స్ట్రా అయింది. పోన్లే, నువ్వు మంచి పని చేసావు. అది నడవలేదే, పిల్లి లెక్క పరిగెత్తిందా? అదే స్పీడ్ మాత్రం 3.
నీ ఛానల్ లో వస్తుందా? అయ్యో, please, నేను అడగ అయితే నేను- ఛానల్ లో నేను చూడండి. పెడతా, ప్లీజ్ నేను పెడతా ఆ స్టోరీ, నేను పెడతా. అసలు బాగా నచ్చింది. నేను ప్రిన్సీ కోసమే వీడియో తీసుకున్నది. అవునా? బాగుంది. సరే. సరే ఇప్పుడు చార్మినార్ వెళ్తున్నాం కదా, అర్ధరాత్రి చార్మినార్. ఏం కొనడానికి వెళ్తున్నాం? నాకు నా స్పాన్సర్స్ అయితే వీళ్ళిద్దరే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? వీళ్ళు నాకేం కొనిస్తే అదే నేను తీసుకుంటా. నేను ఏదన్నా తీసుకుంటా. నేను ముద్దు పెడతా. బాబు ఈ ముద్దులతో అయితే వచ్చేస్తుంది. మామూలుగా మనం super- ఈ ముద్దులతో నాకేం వస్తుంది? హలీం కూడా రాదు, హలీం కూడా రాదు. హలో ఆ. ఏమి ఇస్తే అది తీసుకుంటా అంది, నేను ముద్దు పెట్టా అంతే. ముద్దు అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం షాపింగ్ పోయినప్పుడు ఉప్పు అని చెప్పేసి పప్పులన్నీ తెచ్చుకుంటాం కదా, పేరు మాది. ఇప్పుడు ఇది అందరికంటే ఎక్కువ షాపింగ్ చేస్తుంది చూడండి. అవునా? నా గురించి నీకు తెలుసు కదే. తెలుసు, రూపాయి కూడా తీయదు బయటకి. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మరీ రూపాయలకే. రూపాయి అయితే అస్సలే తీయదు. అది బేరం టాపెస్ట్. బేరం చేయడం ఓపిక లేక, పొద్దు నుంచి వాగి ఉన్నానే, నాకు ఓపిక లేదు అని చెప్పి వాడితో బేరం చేయడానికి ఓపిక లేక కూడా కొనదు. ఎవరెంత మాట్లాడుతున్నారో వాళ్ళే బాగా ఇక్కడ బేరాలు ఆడతారు. నేను టాప్ ఈమె వెనక మేము చలో అని పరిగెట్టుకుంటూ పోతాం అంతే. చలో లెట్స్ గో. లెట్స్ గో. ఇంకా మనతో పాటు ఇంకెవరు ఉన్నారు? సర్ప్రైజ్ సర్ప్రైజ్ నాకు అర్థం కాలేదు సార్. సర్ప్రైజ్. సర్ప్రైజ్ సర్ప్రైజ్ చూద్దాం పద. ఓకే చలో అయితే. 1 hour later. చార్మినార్ వచ్చేసాము. ఇక్కడ ఆగితే బాగుంటుంది. బాగా ఏంటి డ్రైవర్ కి చెప్పు ఆపమని. డ్రైవర్ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎవడికి డ్రైవరు పాపం ఎందుకు అలా అంటారు? మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది కదా. ఛానల్ నేమో డ్రైవర్ అన్నావు, నీ ఛానల్ సరికి నువ్వు మంచిదాను అయితే. నువ్వు ఉన్నప్పుడు నేను మంచిదాన్ని లేదని సర్టిఫికెట్ నువ్వు ఎలా ఇచ్చేస్తావులే నాకు. నేను మంచిదాన్ని అని మరి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంచిది, అసలు ఎంత మంచిదంటే సాంప్రదాయ సొప్పిని. సాంప్రదాయిని సుప్పిని. ఆగు. పాట దీనికోసం నా ఉద్దేశం ఏంటంటే డ్రైవర్ ని అడగాల్సిన పని లేదు. మెల్లగా వెళ్తుంది, కార్ డోర్ తీసుకుని దిగిపోదామని. దట్ ఐ థింక్ వాటో వాట్. నువ్వు చెప్పనిస్తావు అసలు. అసలు లాస్ట్ టైం ఇలానే వెళ్ళి ఇక్కడ పార్కింగ్ దొరికింది మనకి. ఇక్కడ పార్కింగ్ దొరుకుతుంది ప్రిన్సీ, నువ్వు కంగారు పడుకో. ఎక్కడన్నా ఆపు ప్రిన్స్, నేను ఎవరు ఆపుతారో చూద్దాం. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? చూస్తాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రాఫిక్ ఏం లేదు, రంజాన్ ఫెస్టివల్ కూడా కాదు, అదే కదా ఫెస్టివల్ సీజన్. అమృత అవునవును, రెండు కన్నీటి బొట్లు ఆరిస్తే ప్లీజ్ రా, మనకి పార్కింగ్ దొరుకుతుంది. అందుకే మనం దిగిపోతాం. అదొక్కటే కారుస్తుంది. చలో లెట్స్ గో, దిగుదాం పద. కలెక్షన్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అబ్బా ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం? అమ్మో, చూడకమ్మా ఎక్కువ పిచ్చి. సరిపోయారు ఇద్దరును. నాకు అర్థం కావట్లేదు ఎక్కడుందో. అక్కడ ఇక్కడ మనుషులు ఉన్నారు. పద పద పదరా. వాళ్ళు జరగరు ప్రిన్సీ, జాగ్రత్త. ప్రిన్సీ వాళ్ళు జరగరు. కొట్టురా, హారన్ కొట్టి ఇక్కడ కొట్టు, ఒక్కసారి నా కొట్టురా. పద. మాబోయ్ ఏదో అండర్ గ్రౌండ్ లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. మాల్ లోపల మెయిన్ సెంటర్ లో ఒక మంచి పార్కింగ్ దొరికింది, కానీ మీరు పార్క్ చేయాలంటే మీకు మస్తు ధైర్యం కావాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎక్కించడం ఇప్పుడు ఉంది మన. ఇప్పుడు చుక్కలు కనిపిస్తే ఎక్కించటం. ఇప్పుడు ఎంత రివర్స్ చేసుకుని రివర్స్ చేయడానికి కూడా ప్లేస్ లేకుండా. కార్ ఒక రేంజ్ లో డ్రైవ్ చేసేవాళ్ళు మాత్రమే ఇక్కడ కార్ పార్కింగ్ చేయగలరు. పార్కింగ్ నుంచి మళ్ళీ తీయగలరు. ఇక్కడ దొరికింది పార్కింగ్, కానీ సేఫ్. ఇలాంటి టైంలో దొరకడం అంటే, సేఫ్గా కార్ని పెట్టడం అంటే అది చాలా అనిపిస్తుంది. ఇది సంగతి. మొత్తం మీద ఈ షాపింగ్ మాల్లో పార్కింగ్ దొరికింది. ఇలాంటి టైంలో, ఇలాంటి సీజన్లో షాపింగ్ దొరకడం అంటే నిజంగా చాలా లక్కీ. నేను చెప్పేదా, నేను చెప్తే అయిపోతుంది అంతే. నాకు బాగున్నాయి, ఇవి చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది.
షార్ట్స్ గ్లాసులు కావాలని చాలా బాగుంది. వావ్, రంజాన్ కలెక్షన్ నిజంగా చార్మినార్లో చాలా చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. కాకపోతే ఒకవేళ తీసుకుని మనకి బాగా నచ్చేసిందంటే ఏంటి పరిస్థితి? దాన్ని ఎక్స్చేంజ్ ఏమైనా చేయాలంటే 1 డే అంటే ఒకవేళ ఏదైనా తీసుకుంటే మళ్ళీ రేపు రావాల్సిందే కదా. తీసుకోవడం అవసరమా? ఖచ్చితంగా మనకి లూజ్ అయిపోవడం గ్యారంటీ. కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. చూపించు ప్రిన్సీ, చూపించు. కెమెరామ్యాన్ ప్రిన్సీతో నా మాధురి ఓ మధు ఛానల్. మటన్ బిర్యానీ. వావ్, ఐరాకి ఎంత బాగుంటాయో. కాకపోతే కొంచెం పెద్ద సైజ్ ఉంటే బాగుంటుంది. వైట్ కూడా బాగున్నాయి కదా భయ్యా. ఈ కౌన్సా సైజే 6 నాకు దీనికంటే వైటే బాగుంది. దీనికంటే వైట్ మే హై वाइट में इससे 1 नंबर छोटा रहता वही है मैडम क्या ఇది సైజు వీళ్ళది అరచేయంత ఉంటుంది. సో దాన్నే ట్రై చేయాలి ఇప్పుడు. ఇది కొంచెం చిన్నది అయ్యింది. ఇది ఒకసారికి వేసుకుని తీసేస్తే సరిపోతుంది. కవర్ ఫేస్ కవర్ కట్ ఒకసారికి వేసుకుని తీసేస్తే సరిపోతుంది. బాగుంది. ఎక్కడ ఖాళీ ఉండదు. షాదాబ్. మేము ఎక్కడికి వచ్చేసామో తెలుసా? షాదాబ్. ఇది కపిల్ దేవ్కి ఫేవరెట్ రెస్టారెంట్ అంట. ఇక్కడ హలీం చాలా బాగుంటుందని విన్నాను. అందుకే మా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ అలా మోసం చేసి కపిల్ దేవ్కి ఇష్టమని మోసం చేసి తినని తీసుకొచ్చాం అనమాట. అమ్మయ్య, ఇప్పుడు సమయం 11:30 పొద్దున్న రాత్రి 11:27 వచ్చిందండి. వయ్యారే చూపిస్తుంది ఎంత? 11:27 చెప్పాం మేము కూడా. ఇంగ్లీష్ లో చెప్పినా. సరే, ఏదో మనకి రౌండ్ ఫిగర్లు వేసుకోవడం అలవాటు కాబట్టి 11:30 అంటాం. అవునా కదా? అంతే. అది పొద్దున్న నైట్. చార్మినార్ వస్తే ఎవరంటారు? పేమెంట్ లో కూడా రౌండ్ ఫిగర్ వేసిస్తే ఎంత బాగుంటుందో. వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే ఈ 27,000 కి 30,000 వేసిస్తే ఎంత బాగుంటుంది. ఎంత బాగుంటుంది. ఇచ్చేవాడికి బాగుంటుంది. ఇస్తా అంటే ఇంకా బాగుంటుంది. రౌండ్ ఫిగర్ తినేమంది 30 అని అంది. రౌండ్ ఫిగర్ అట్టి చెప్పింది, ఇటు చెప్పలేదు కదా. కరెక్ట్గా చాలు. అంతే కదా. అయితే మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? ఎక్కడికి వచ్చాం? ఫస్ట్ ఆ పేరుని నేర్చుకుని తర్వాత చెప్పు. ఓకే. అంటే నాకు షాదాబ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది కపిల్ దేవ్కి ఫేవరెట్ రెస్టారెంట్ అంట. నాకు ఇదే చెప్పింది. ఇది అవునో కదా నాకు తెలియదు. అలా అబద్ధం చెప్పింది. అయిందా? బాగైందా? చార్మినార్లో ఉంటుంది. ఫేవరెట్ రెస్టారెంట్ అని ఇది ఫేమస్. కానీ ఇక్కడికి వచ్చిన క్రౌడ్ చూసిన తర్వాత దొరకదు, వెళ్ళిపోతాను నడండి అని చెప్పేసి 4 అడుగులు దిగిపోయాను. మా మాధుర్ని చూసి ఇచ్చేసారు. నిజం చెప్పు. నిజంగా మరి నాకు అసలు ప్రిన్సీ పైకి కనిపించలేదు. పెళ్ళవలేదని చెప్పించారు. ఏం అర్థం కాలేదు అసలు ఏం చెప్తున్నారు. దీనికి అసలు అక్కడ లేనే లేదు. ప్రిన్సీ బ్లాగ్ తీసుకోవడంలో బిజీగా ఉంది. జరిగింది ఇదంతా అనమాట. ఐస్ క్రీమ్ తో పైకి పంపించలేదా? ఐస్ క్రీమ్ తో నన్ను ఆపేశాడు అక్కడ. ఐస్ క్రీమ్ తినేదని పైకి పంపించారు. అదే సంగతి. అందుకే లేట్ గా వచ్చిన. ఓ, చార్మినార్లో రోడ్డు మీద ఐస్ క్రీమ్ కొనుక్కుని తినడానికి ఇష్టపడద్ది. కానీ ఇంత హెవీ ట్రాఫిక్ లో ఇంక నేను తర్వాత చెప్పను అనమాట. బాగోదు. ఇప్పుడు మాత్రం హనీ మాత్రం తినాలి. ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో నాకు అస్సలు నచ్చదు. మోసం చేసి తీసుకొచ్చారు. చూద్దాం ఎవరు ఫస్ట్ గిన్ని ఖాళీ చేస్తారు. వద్దన్న వాళ్ళే ఫస్ట్ చేస్తారు. చూద్దాం. మా ఆర్డర్ ఇంకా రాలేదు, అందుకే సోది కబుర్లు చెప్పుకుంటున్నాం కదా. ఎస్, మీరు మాత్రం చూడాల్సిందే. ఏం సోది కొట్టినా అన్ని సోదులు మీరు చూడాల్సిందే. అంతే, మీరు చూడాల్సిందే. ఓకేనా? మా తిండి వచ్చిన తర్వాత నోరు మూసుకుంటాం. అప్పుడు మళ్ళీ కలుస్తాం చూపించడానికి. ఏదో పూజ చేస్తుంది అది. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఎవరికి ఎక్కువ రావద్దని ఇంకొంచెం ఆనియన్స్ చాలు, అన్ని అదే తీసుకుంటుంది. అలీమాయ స్వాహ. అన్ని నేనే ఖాళీ చేస్తున్నాను. ఇప్పుడు
టైం ఎంతో తెలుసా? 12:30 అవుతుంది. ఇందాక వచ్చినప్పుడు 8:30కి ఎలా ఉందో ఇప్పటికి అలానే ఉంది. 24 అవర్స్ రన్ అవుతుందంట ఇక్కడ. ఓరి నాయన, ఓపిక అయితే అయిపోయింది, ఇక వెళ్ళిపోవాలి. సో ఇది వాళ్ళ 2025 రంజాన్ చార్మినార్ వ్లాగ్. మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. చాలా కష్టపడ్డాను. ప్లీజ్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మీరు వచ్చినట్లయితే పార్కింగ్ కొంచెం చూసుకుని జాగ్రత్తగా రండి. ఇక్కడైతే మనకి పెయిడ్ పార్కింగ్ ఉంది కాబట్టి పర్వాలేదు. గంటకి 50 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాడు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.